మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీక్లీ కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. సో యాక్చువల్గా దసరా నవరాత్రులు అమ్మవారికి సేవ చేసుకుంటా కొంచెం అసలు బిజీలో పడిపోయి 10 రోజులు అలా నడిచిందో కూడా తెలియదు. కొంచెం చాలా బిజీగా గడిపోయింది అమ్మవారి సేవలో. అలాగే అసలు వీక్లీ అన్న సంగతి కూడా నేను కొంచెం మర్చిపోయాను జనరల్గా. సో ఈ వారం ఈ అక్టోబర్ మాసం మొదలైంది. అలాగే 5వ తారీఖు నుంచి మనకి మెయిన్గా 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అనేది చూద్దాం. ఈ వారం మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు తులారాశిలోకి మారడం మనం గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కూడా గురువారం నుంచి నీచ స్థానంలోకి వస్తున్నారు. శుక్రుడు కూడా నీచ స్థానంలోకి వస్తున్నారు. ఇక అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం. సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్గా ఇక్కడ. కాబట్టి ఈ మనం మెయిన్గా చూసినట్టే కనుక చంద్రుని యొక్క సంచారం కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా ఉంది. ఇక శని రవుల సంసప్తం వాళ్ళు జరుగుతూ ఉంది. ఇది మేజర్గా మనం తీసుకోవాల్సిన విషయం. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు, సింహరాశిలో కేతువు, అలాగే కన్యారాశిలో రవి, శుక్రుల యొక్క సంచారం, తులారాశిలో కుజ, బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది. రాహు కుంభరాశిలో ఉన్నారు, శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది చూద్దాం మనం. మీన రాశి వారికి చూద్దాం. మీన రాశి వారికి అష్టమంలో కేతువు, అలాగే అష్టమంలో బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి కనిపిస్తూ ఉంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఒకటి సోమ, మంగళ, శుక్ర, శని ఈ యొక్క 4 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది చంద్రబలం. వారం ప్రారంభం 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారంలో 1000 స్థానంలో చంద్రుడు జనరల్గా రాహుతో కలుస్తున్నారు. వాటి ఇక్కడ రాహు యొక్క సంచారం 1000 స్థానంలో ఉన్నాం. ఎంత లేదన్నా డిస్టర్బ్డ్ థాట్స్, డిస్టర్బ్డ్ ఆలోచనలు. సో దీనివల్ల చాలా వరకు కూడా ఆలోచనల వల్ల నిద్ర పట్టకపోవటం, ఆలోచనలు ఎంత క్రమబద్ధీకరించుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది. కొన్ని సందర్భాల్లో మరి 1000 స్థానంలో రాహు లాంటి గ్రహం ఉండటం వల్ల కూడా కొంచెం నైట్ టైం డిలే స్లీప్ని ఇచ్చే ఆస్కారాలు, ఏదో నైట్ టైం ఎక్కువ రీసెర్చ్ చేయటం, నైట్ టైం ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేయటం, ఇలాంటివి నైట్ షిఫ్ట్స్ ఉంటే ఓకే. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే అనవసరంగా ఎక్కువ నైట్ టైం డిలే స్లీప్ని ఇస్తూ ఉంటాడు. అలాగే సోమ, మంగళవారాల్లో మనం చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శని ఉన్నారు అక్కడ రాశిలోనే. సో కాబట్టి ఈ రాశికి మేజర్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాలు కొంచెం చూసుకోవడం మంచిది. శనికి, రవికి ఓ పక్క సమసప్తమం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే రాశిలో శని ఉన్నాడు, సప్తమంలో రవి ఉన్నారు. సో దీనివల్ల మేజర్గా కొన్ని సందర్భాల్లో శని ఆల్రెడీ విపరీతమైన స్ట్రెస్ని ఇస్తూ ఉంటారు. మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ రవి కూడా ఈ సప్తమంలో ఉండడం, పైగా శుక్రుడు కూడా నీచబడి ఇక్కడ సప్తమ స్థానంలో వస్తున్నారు. నీచ శుక్రుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఈ శుక్రుడి యొక్క నీచస్థాన సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి మేజర్గా మనకి చూసినట్టయితే కనుక రవి, శుక్రులు ఇద్దరూ కూడా సప్తమ స్థానంలో జనరల్గా యోగించారు. శుక్రుడి యొక్క నీచస్థాన సంచారం జరుగుతుంది పైగా అక్కడ. సో కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్స్ విషయాల్లో కావచ్చు, బిజినెస్ సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఈ రవి శనుల యొక్క సంసప్తం కొంతవరకు ఇటు బిజినెస్కి కానీ అటు మీకు కానీ కొంచెం టఫ్నెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఈ రవి శనుల యొక్క సంసప్తం వల్ల ఉంది.
శుక్రుడు కూడా గురువారం నుంచి నీచ రాశి అయిన కన్యా రాశిలోకి వస్తున్నారు. నీచబడి సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడు వల్ల కూడా పెద్దగా మనకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మో అన్నట్టు కూడా పెద్ద బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇచ్చే గ్రహాలు కాదు. సో కాబట్టి మెయిన్ ఏంటంటే శని యొక్క ట్రాన్సిట్ ఇక్కడ రెట్రాగ్రేషన్ నడుస్తుంది కాబట్టి పేషెన్స్, సహనం అనేది చాలా అవసరం, మెడిటేషన్ అనేది చాలా అవసరం. శని ఇక్కడ రెట్రాగ్రేషన్లో ఉండి ఇక్కడ లగ్నంలోనే రాశిలోనే ఉన్నాడు కాబట్టి శని ఇచ్చే స్ట్రెస్ని ఒక్క మెడిటేషను, ధ్యానం, పీస్ఫుల్నెస్ వీటితోనే మనం పోగొట్టుకోగలుగుతాం. సో కాబట్టి అలాగా రాశిలో శని, సప్తమంలో రవి, శుక్రుల యొక్క సంచారానికి సంబంధించి మీకు బిజినెస్ పార్ట్నర్, మీకు లైఫ్ పార్ట్నర్, మీకు మీ క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో సో బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం అనేది ఈ టైంలో చాలా టఫ్గా మారుతుంది. బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు ఆల్రెడీ నడుస్తున్నారు. అలాగే ఆ రాశి కుజుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు యాక్చువల్గా. సో అది కుజుడి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో వీటి విషయాల్లో అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం సమ్ ఫైనాన్షియల్ అన్ఎక్స్పెక్టెడ్ కుటుంబ పరంగా కానీ, కొంచెం ఫైనాన్షియల్గా కానీ, బ్లడ్ అండ్ హిమోగ్లోబిన్ విషయాల్లో కానీ కుజుడికి సంబంధించి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. వారాంతాన్ని చూస్తే శుక్ర శనివారాల్లో మెయిన్గా మనం తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి, తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు పరాక్రమ స్థానంలో, బట్ ఆ రాశి అధిపతి శుక్రుడు నీచ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ప్రవాసం, జర్నీస్లో మళ్ళీ షార్ట్ జర్నీస్ వీటి విషయాల్లో కొంచెం అంత కంఫర్ట్ లేకపోవడం మనం మెయిన్గా గమనించదగిన విషయం. కాబట్టి ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గా యోగిస్తుంది, బట్ ఆ రాశి శుక్రుడు సప్తమంలో ఉండటం పెద్ద ఉపయోగం ఏం కాదు. కాబట్టి వ్యాపారం మీద మోర్ ఫోకస్ చేయడం అనేది మంచిది. మీ విల్ పవర్, మీ యొక్క ఆత్మవిశ్వాసం మీకు ఉంటాయి. కానీ రవి శుక్రుల యొక్క కంజంక్షన్ ఎటు అక్కడ మనకి యోగించేది కాదు ఆ సప్తమ స్థానంలో. సో దీనివల్ల సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ మ్యారిటల్ లైఫ్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి జనరల్గా. కాబట్టి వాటి విషయంలో బిజినెస్లో అయితే పార్ట్నర్షిప్తో కావచ్చు చూసుకోవడం, ఇలాంటి విషయాల్లో కేర్ తీసుకోవడం మంచిది. వెయ్యి స్థానంలో రాహుకి చక్కగా ఇక్కడ మీరు కుదిరితే కనుక కేజింపో మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం దానం ఇచ్చుకోవటం, నీలాంజన సమాభాసం, డైలీ నీలాంజన సమాభాసం చదువుకోవటం చాలా మంచిది. ఫస్ట్ రవి కూడా ఇక్కడ సమసప్తమంలో ఉంటున్నారు, శుక్రుడు కూడా ఉంటున్నారు సప్తమ స్థానాల్లో. కృష్ణుడిది ఒక మధురాష్టకం, శ్రీకృష్ణుడిది మధురాష్టకం చదువుకోవటం మీనరాశి వాళ్ళకి చాలా మంచిది. సో ఈ విధంగా మొత్తం ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.